ఆహారంగా యేసు ప్రభు మృత్యుంజయుడైన వేళ మహిమాన్వితుడయ్యాడు. हम प्रभु यीशु के जी उठने का घटना को हम देख रहे थे. ప్రభు అయిన యేసు క్రీస్తు సజీవుడైన సంఘటనను మనం చూస్తూ వచ్చాం. उसमें कुछ बात और बताकर अगले क्वेश्चन में जाएं. వాటిలో మరికొన్ని విషయాలు చెప్పాక ఇతర ప్రశ్నలోనికి వెళ్దాం. प्रभु यीशु अगर जी नहीं उठता, ఒకవేళ గనక యేసు ప్రభు మృత్యుంజయుడై లేవకపోతే उसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? प्रभु यीशु आया, बहुत प्रचार किया, ప్రభు అయిన యేసయ్య వచ్చాడు, ఎంతో బోధ చేశాడు. 33.5 साल ఈ पृथ्वी में रहा, 33.5 సంవత్సరాల కాలం మట్టుకు ఈ భూమి మీద నడిచాడు. बीमार को चंगा किया, రోగులను బాగు చేశాడు, बहुत बहुत बातें बोला. ఎన్నెన్నో విషయాలు చెప్పాడు. कोई मनुष्य ऐसे बात नहीं किया जैसे यीशु बात किया. ఏ మనుష్యుడు కూడా మాట్లాడలేని రీతిగా యేసయ్య మాట్లాడాడు. जिसने मुझे देखा परमेश्वर पिता को देखा, ఇదిగో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, मैं और पिता एक है. నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. जो मेरे से पहले आए सब डाकू और चोर है. నాకంటే ముందుగా దొంగలను దోచుకుని వారును వచ్చారు. बहुत बातें बोला. ఇలాంటి మాటలు పెక్కుగా పలికాడు ఆయన. अगर जी नहीं उठता है, ఒకవేళ గనక ఆయనే మృత్యుంజయుడై లేవకపోతే, बोला था ना मैं मरूंगा तीसरे दिन जी उठूंगा. చెప్పాడు కదా, ఇదిగో నేను చనిపోతాను, 3వ దినాన సజీవుడనై లేస్తానన్నాడు. 12 चेले भी पीछे थे, 12 మంది శిష్యులు వెనకాల ఉన్నారు. निकोदेमस भी बीच बीच में आता था. అలాగే మధ్య మధ్యలో నికోదేము కూడా వచ్చేవాడు. फिलिप आकर नथानियल को बोला जिसके बारे में लिखा वो मिल गया. మరి ఫిలిప్ వెళ్ళి నతానియేలుతో చెప్పింది ఏంటి? ఇదిగో లేఖనములో రాయబడినట్టుగా ఒక ఆయన నేను చూశానన్నాడు. अगर जी ना उठे, మరి ఒకవేళ సజీవుడై ఉండకపోతే उसका मतलब దాని అర్థం ఏంటి? सबसे बड़ा फ्रॉड है. అన్నింటికంటే పెద్ద ఘరానా మోసం అన్నమాట. महायाजक लोग बिल्कुल ठीक किया. ప్రధాన యాజకులైన వాళ్ళు సరిగ్గా పనిచేశారు. उन्होंने कोई गलती नहीं किया. వాళ్ళు ఎలాంటి పొరపాటు చేయలేదు. जो अपने आप को परमेश्वर के तुल्य बोलता था उसको मार दिया. మరి దేవునితో సమానునిగా చెప్పబడ్డ వాళ్ళందరినీ చంపేశారు వాళ్ళు. महायाजक का अधिकार बढ़ जाता. మరి ప్రధాన యాజకుల యొక్క ఆధిక్యం కూడా ఎక్కువైపోయింది. लेकिन यीशु जी उठने के कारण क्या हो गया? కానీ యేసయ్య మృత్యుంజయుడై లేచిన కారణం చేత జరిగింది ఏంటి? जो कुछ भी वो बोला वो सत्य है. ఆయన ఏ ఏ సంగతులైతే చెప్పాడో అవి సర్వ సత్యమైనవి. अगर वो बोला है मार्ग सत्य और जीवन मैं ही हूं, इसका मतलब वो ही है. ఆయన ఇలాగ చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఖరారైన మాటలు అవి. जिसने मुझे देखा उसने पिता को देखा. अगर बोला है तो बिल्कुल सत्य है. ఇదిగో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పిన మాట నిఖార్సైన మాట. जो कुछ यीशु बोला वो सत्य है. उसका सबूत वो मरे हुए में से जी उठा है. యేసయ్య ఏ ఏ సంగతులైతే చెప్పి ఉన్నాడో వాటన్నింటికి రుజువు ఏంటంటే ఆయన మృత్యుంజయుడై లేవడమే. अगली बात, మరొక్క మాట కూడా, मौत का भय मनुष्य के जीवन से जी उठकर खत्म कर दिया. మానవుల జీవితాలలో ఉన్న మరణ భయాన్ని మృత్యుంజయుడై లేచి యేసయ్య దాన్ని తుడిచిపెట్టేశాడు. मनुष्य का आखिरी दुश्मन मृत्यु है. మానవుని యొక్క చిట్ట చివరి శత్రువు మరణమే. दुनिया डरती है. లోకమంతా భయపడుతోంది. क्यों? ఎందుకని? इसके बाद क्या होता है मालूम नहीं है. దీని పిదపై ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదు. परमेश्वर ने आदम को बोला था, దేవుడు ఆదాముతో ఇలాగన్నాడు, जिस दिन तू फल खाएगा तू मरेगा. ఇదిగోనయ్యా నువ్వు ఏ దినాన పండు తింటావో అదే దినాన చస్తావు. लेकिन आदम और हव्वा को मौत क्या है मालूम नहीं. కానీ ఆదామవ్వలు ఇద్దరికి కూడా మరణం అంటే ఏమిటో తెలియదు. बगीचा से बाहर निकाल दिया. తోటలో నుండి బయటికి వెళ్ళనంపాడు. अब आबेल का लाश पड़ा है. ఇప్పుడు చూస్తేనేమో హేబేలు యొక్క శవం అక్కడ పడి ఉంది. पहली बार आदम और हव्वा आबेल का लाश को देख रहे हैं. మొట్టమొదటిసారి హేబేలు యొక్క శవాన్ని ఆదామవ్వలు ఇద్దరు చూస్తున్నారు. क्या हो गया? ఏం సంభవించింది? अच्छा ये है मौत.
ఓహో, ఇది ఆ మరణం అంటే. बगीचा से बाहर निकालना का सिर्फ नहीं है, మరి తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టడం మాత్రమే కాదు, ये तो सड़ रहा है। ఇదిగో కుళ్ళిపోతుంది ఈ శవం. पहला डेड बॉडी మొట్టమొదటి పార్థివ శరీరం किसका है? ఎవరిదది? आबिल। హేబేలుది. प्रभु यीशु जी उठकर क्या किया? ప్రభు అయిన యేసయ్య సజీవుడై చేసిన పనేంటి? वो अज्ञा मौत का वो जो भय, मरने के बाद क्या होता है, वो भय एक विश्वासी के जीवन से निकाल दिया। మరి చనిపోయిన తర్వాత సావు భయం ఏదైతే ఉందే దాన్ని విశ్వాసిలో నుండి దేవుడు తుడిచిపెట్టేశాడు. क्योंकि जाकर वापस आया। ఎందుకంటే వెళ్ళి తిరిగి వస్తాడు. प्रभु यीशु का कब्र में जब चेले लोग गए, ఎప్పుడైతే శిష్యులు యేసయ్య సమాధి స్థలానికి వెళ్ళారో, उसके पहले जब लाश रखा है, దానికంటే ముందుగా సమాధిలో శవం ఉంచబడిందో, रोमी फौजी खड़ा है। రోమా సైనికులేమో కాపలాగున్నారు. क्यों खड़ा किया? ఎందుకు నిలబెట్టారు? महायाजक वगैरह जाकर पिलातुस को ये सब क्यों बोला? ప్రధాన యాజకులు ఇంకా మిగతా అధికారులందరూ కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలాగ మాట్లాడారు? उनके अंदर एक सोच है, इसके चेले आकर लाश को उठाकर ले जाएंगे। వారి లోపల ఒక ఆలోచన ఏముందంటే, ఈయన చనిపోయిన తర్వాత ఈయన శిష్యులు వచ్చి ఆ శవాన్ని మోసుకొని పోతారు. और फिर बोलेंगे जी उठा, ఆ తర్వాత ఏమంటారు? ఇదిగో లేచాడు ఆయన. क्योंकि ये बोला है मैं जी उठूंगा। ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే చెప్పాడు నేను తిరిగి లేస్తానని చెప్పి. इसलिए मोहर लगाया, అందుకే ముద్ర వేశారు. रोमी फौजी को खड़ा किया। అలాగే రోమా సైనికులను నిలబెట్టారు. दुनिया का सबसे खतरनाक फौजी रोमी फौजी है। ఈ ప్రపంచంలో అతి భయంకరమైన సైన్య దళం ఏదైనా ఉంటే రోమా సైన్యమే. हमारी भाषा में बोले तो इंडिया का सबसे खतरनाक नेशनल सिक्योरिटी गार्ड के हाथ में है, कब्र सौंप दिया। అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మన భారతదేశం యొక్క అత్యంత భద్రతా దళం యొక్క చేతిలో ఆ శవాన్ని పెట్టారన్నమాట. वो कब्र भी सौंप दिया, ఆ సమాధిని కూడా వాళ్ళ చేతులకు అప్పగించారు. सील लगा दिया। తర్వాత ప్రభుత్వం ముద్ర వేశారు. उसका मतलब దాని అర్థం ఏంటి? जो कोई उसको तोड़ेगा उस पर सजा आएगा। ఎవరైనా దాన్ని ఉల్లంఘిస్తే శిక్ష దిగుతుంది. इसके ऊपर रोमी साम्राज्य का अधिकार है। దాని మీద ఏం వేశారు వాళ్ళు? రోమా సామ్రాజ్యాధినేత యొక్క ముద్ర వేశారు. 16 फौजियों का एक प्लाटून वो कब्र के चारों तरफ खड़ा है। 16,000 సైన్యముల వ్యూహం ఒకటి ఆ సమాధి చుట్టూరా కాపలాగా వస్తున్నారు. और ये फौजी ऐसा है, एक अकेला फौजी 6 स्क्वायर फीट जमीन की रक्षा करता। అంటే ఒక్కొక్క సైనికుడు 6 అడుగుల వైశాల్యంలో ఉన్న స్థలాన్ని భద్రంగా కాపలాగా వస్తాడు. ये बैठ नहीं सकता है, ఇతడు కూర్చోలేడు, ये कहीं सपोर्ट में भी खड़े नहीं हो सकता। అలాగే దేనికైనా ఆనుకొని హాయిని పొందలేడు. जब 4 खड़े होकर रक्षा कर रहा है, बाकी लोग उसके सामने लेटा हुआ। మరి నలుగురు సైనికులు కాపలాగా వస్తున్న వేళ నలుగురు పడుకొని ఉన్నారు. क्योंकि अगर कोई चलेगा तो इनके ऊपर से जाना। అంటే ఎవరైనా వెళ్ళగలగాలనుకుంటే వీళ్ళను దాటి వెళ్ళాలి. अगर इसमें से कोई सो गया, వీరిలో ఎవరైనా నిద్రిస్తున్నారే అనుకోండి, उसको उसका वस्त्र में जिंदा जलाते हैं। ఆయన వస్త్రములతోనే ఆయనను సజీవ దహనం చేయాలి. सिर्फ एक को नहीं, ఒక్కరిని కాదండి, 16 का 16 को जलाएगा। అంటే 16 మందికి 16 మందిని ఏం చేయాలి? కాల్ చేయాలి. एक सोया तो ఒక్కరు గనక పడుకుంటే कितनों को मारेगा? ఎంత మందిని కొడతారు వీళ్ళు? 16 का 16 को मारेगा। 16 మందిని చంపుతారు. इतना भयानक फौजी के हाथ में कब्र दिया। ఇంత అరవీర భయంకరమైన సైనిక దళం చేతిలోకి యేసయ్య శరీరాన్ని అప్పగించారు. उसको तो निकालने का तो सवाल ही नहीं होता। ఇక వారి చేతుల నుండి విడిపోవడం అంటే అసాధ్యమైనది. लेकिन यीशु जी उठा। అయినా యేసయ్య మృత్యుంజయుడై లేచాడు. कल मैंने बताया वो पत्थर उलट कर चला गया। నిన్న రాత్రి చెప్పానే, ఆ పెద్ద బండరాయి దొర్లిపోయింది.
जरा रुक कर सोचे, కాస్త ఆగి ఆలోచించండి. इतनी बुरी मौत मरा, ఇంత క్రూరమైన చావు చచ్చాడే. वो क्रूस को जरा देखो, ఆ శిలువ వైపు ఒక్కసారి చూడండి. इतना दया आएगा. చూస్తే ఎంత జాలేస్తదండి. नंगा, దిగంబరంగా ఉన్నాడు. पीठ पूरा फाड़ दिया, వీపంతా దున్నబడింది. कांटों का मुकुट रखा, తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. हाथ और पैर में कील मारा, చేతులలోనూ కాళ్ళలోనూ మేకులు కొట్టారు. पसली से भाला मारा है छाती के अंदर. ప్రక్కటెముకలో బల్లెము పోటు పొడిచిన వేళ గాయమైపోయింది. इतना दयनीय मौत मरा. ఇంత దయనీయమైన చావు ఆయన చచ్చాడు. ऐसे मरने से फायदा क्या हो गया? ఇలా జరగటం వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? सबसे कमजोर हालत में पड़ा है. అనగా అన్నింటికంటే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వ్యక్తి. उसे हुआ क्या है? ఆయనతో జరిగింది ఏంటండి? मनुष्य का आखिरी दुश्मन मौत के ऊपर जय पाया. మానవ జాతి యొక్క చిట్ట చివరి వ్యక్తి మరణం మీద ఆయన జయం పొందుకున్నాడు. कैसे? ఏ ప్రకారంగా? जो मरकर जी उठा है, इसको आप अगला क्या करेगा? ఇదిగోండి, మరణించి తిరిగి మృత్యుంజయుడై లేచిన వ్యక్తిని ఎవరేమి చేయగలరు? इतिहास कहता है, చరిత్ర చెబుతున్న సత్యం. यीशु के 12 चेले थे. యేసయ్యకు 12 మంది శిష్యులు ఉండేవారు. यहूदा इस्करियोती तो आत्महत्या किया. మరి యూదా ఇస్కరియోతు తనను తానే చంపుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. बाकी 10 शहीद हो गया. మిగతా 10 మంది ఏమో హతసాక్షులయ్యారు. सिर्फ यूहन्ना साधारण मौत मरा है. కేవలం ఒక యోహాను గారు మాత్రం సహజ మరణాన్ని పొందుకున్నాడు. ये यूहन्ना को भी उबला हुआ तेल में डाला था. ఈ యోహాను గారిని కూడా ముందు మరుగుచున్న నూనె బాణలో వేశారు. जब इसको डाला वो तेल ठंडा हो गया. ఆయనను వేసిన వెంటనే ఆ నూనెంతా చల్లబడిపోయింది. तब उस समय रोमी सम्राट डोमिशियन इसको पत्मोस में भेज दिया. ఆనాడు ఉన్న చక్రవర్తి డొమిషియన్ చేసిన పని ఏంటంటే బాణంలో నుండి తీసి యోహాను గారిని పద్మాసు ద్వీపానికి పంపాడు. क्यों? ఎందుకని? इसको उबला हुआ तेल में डाला, ये मरा नहीं, इसको उधर ही भेज दो, और कोई रास्ता नहीं है. ఇదిగో మరుగుతున్న నూనె బాణలో వేసిన మరణించని ఈ మనుషుని ఇక అక్కడికే తీసుకొని వెళ్ళండి అని పద్మాసుకు పంపాడు. इसी तरह ఇదే మాదిరిగా जो मरे हुए में से जी उठा, इसको अब कैसे मारोगे? మరి మరణించిన వారిలో నుండి మృత్యుంజయుడై లేచిన ఈయనను మనం ఏమి చేయగలం? आपको मेरे ऊपर गुस्सा है, నా మీద మీ కోపం ఉంది, मुझे मारा, నన్ను బాగా కొట్టారు, जान से मार दिया. మరణించే వరకు చచ్చే వరకు కొట్టారు. उससे ज्यादा तो कुछ नहीं कर सकता ना. ఇంక ఇంతకంటే అధికంగా ఏం చేయగలరండి? मर गया ना, చచ్చిపోయాడు కదా. जब तक जान है तब तक मारा, చచ్చిపోయే వరకు కొట్టారు, खूब मारा. బాగా చితగొట్టారు. जब मर ही गया, ఎప్పుడైతే చనిపోయాడో अब फिर मारोगे उसको? మరలా ఎవరైనా కొడతారండి? लाश ऐसी ही पड़ा. శవం అలాగే పడిపోయింది. लेकिन अगर मैं वापस जिंदा होकर खड़ा हो गया, కానీ నేనేమో మృత్యుంజయుడనై లేచి ఉన్నాను. फिर आप क्या करेगा? ఆయన ఏం చేయగలరు? आप डरेगा. భయం తప్ప ఏమైనా ఉందా? फिर आप डरेगा. మీరు భయపడతారు. क्यों? ఎందుకని? इसको जान से मारा, ये देखो ना सामने खड़ा. ఇదిగోండి, చచ్చే వరకు కొట్టామే, మరలా లేచి నిలబడుకున్నాడే. प्रभु यीशु कब्र में 3 दिन क्यों था? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకని 3 రోజులు సమాధిలో ఉన్నాడు? क्यों 3 दिन? 3 రోజుల మట్టుకు ఎందుకున్నాడు? बोला था ना, मत्ती 12 में निकाल लीजिए. చెప్పాడు కదా ముందుగానే. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనికి వద్దాం. जिस प्रकार योना యోనా 12 का 40, 12వ అధ్యాయం 40వ వచనం. చదవం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెను, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. हाँ, योना 3 रात दिन जल जंतु के पेट में रहा,
वैसे ही मनुष्य का पुत्र 3 रात दिन पृथ्वी के भीतर रहेगा। सो क्यों 3 दिन और रात? ఎందుకు 3 పగళ్ళు 3 రాత్రులు? इधर कई लोग वाद विवाद करते हैं, यीशु फ्राइडे नहीं वेनसडे मरा है। ఇక్కడనేమో భూమి మీద మనుషులు వాదాలు పెట్టుకుంటారు ఏమని, యేసయ్య శుక్రవారం నాడు చనిపోలేదు, బుధవారం చనిపోయాడని. हमारे हिसाब से 3 दिन कितना घंटा है? మన లెక్క ప్రకారంగా 3 దినాలు ఎన్ని గంటల వ్యవధి ఉంటుందండి? कितना होना? ఎంత ఉండాలి? 3 दिन बोलने से, 3 दिन और 3 रात बोलने से कितना घंटा? 3 పగళ్ళు 3 రాత్రులు అన్నప్పుడు ఎన్ని గంటలు? 72 आवर्स होना। 72 గంటలు. सो हमारे इंटरप्रिटेशन के अनुसार प्रभु यीशु कितना घंटा होना? మరి మన వ్యాఖ్యాన ప్రకారంగా యేసు ప్రభు ఎన్ని గంటలు ఉన్నాడు? 72 घंटा होना। 72 గంటలు ఉండాలి. वो हमारे कैलेंडर, हमारा क्लॉक के हिसाब से। మనకి ఏ క్యాలెండర్ అయితే ఉందో మన చేతి గడియారం ఆధారమైన క్యాలెండర్ అది. ये हमारा ऐनक उतार कर बाइबल के हिसाब से वो 3 दिन और 3 रात देखना। ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్యాలెండర్ కళ్ళజోడు పక్కన పెట్టేసి బైబిల్ ప్రకారంగా ఉన్న అసలు క్యాలెండర్ మనం చూడాలి. बाइबल का कैलेंडर के अनुसार कैसे है? మరి బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా వాస్తవంగా ఏముంది? एक दिन का 2 घंटा भी हो गया तो वो दिन और रात हो गया। అంటే ఒక దినంలో 2 గంటలు గడిచినప్పటికీ అది పగలు రేయి రెండవుతుంది. अब इधर 3 दिन क्यों? మరి ఇక్కడ 3 రోజులని ఎందుకు రాయబడింది? यहूदियों का सोच है, एक आदमी मरने के बाद 3 दिन तक उसका आत्मा घूमता है आगे पीछे। ఈ రోమీల యొక్క భావజాలం ఎలాంటిదంటే, ఒకవేళ ఒక మనిషి చనిపోతే 3 రోజుల మట్టుకు ఇలాగే తిరుగాడుతుంటాడంటారు వాళ్ళు. इसलिए प्रभु यीशु लाजर के कब्र में कब आया? అందుకనే కదా యేసు ప్రభు లాజర్ సమాధి దగ్గరికి ఎన్ని రోజుల పిదప వచ్చాడు? कौन सा दिन? 3 రోజులు. है ना? అవును కదండి, 3 రోజుల क्यों పిదప. चौथा दिन? ఎందుకు 4వ రోజు వచ్చాడు? अगर एक दिन पहले तो बोलेंगे वो तो इधर ही घूम रहा था, वापस आ गया। ఒకవేళ ఆయన ముందే ఒక రోజు వచ్చాడు అనుకోండి, ఇదిగో ఆయన ఆత్మ అలాగే తిరుగుతుందని చెబుతారు. तुम्हारे सोच के अनुसार वो जाने के बाद ही जिंदा किया। అంటే మీ ఆలోచన అనుసారంగా 3 రోజులు గడిచిన పిదపనే లాజర్ సజీవుడు అవుతాడు. प्रभु यीशु 3 दिन क्यों? మరి ప్రభైన యేసుక్రీస్తు 3 రోజుల మట్టికి ఎందుకు? हमारी तरह का 72 घंटा नहीं है। మనకు లాగా 72 గంటలు గడిచిందని కాదు. पस्सा का भोज हो गया, పస్కా భోజనం అయిపోయింది. वो व्यवस्था के अनुसार है। అది ధర్మశాస్త్రానుసారమైన సంగతి. उसके बाद फ्राइडे शाम को 3 बजे क्रूस पर चढ़ाया। తర్వాత శుక్రవారం 3 గంటలు రమారమి కాలంలో ఆయనను సిలువకి ఎక్కించారు. 6 बजे शनिवार शुरू हो रहा। 6 గంటలకేమో శనివార దినం ప్రారంభమవుతుంది. हमारी तरह रात को 12 बजे नहीं, మనకులాగా రోజుకు 12 గంటల వ్యవధి కాదది. फ्राइडे शाम को 6 बजे सबत शुरू हो जाएगा। అంటే శుక్రవారం 6 గంటల నుండి సబ్బాతు దినం అనేది ప్రారంభమవుతుంది. हमारा दिन रात को 12 बजे से अगले रात 12 बजे तक है। మన దినం ఎలాగ లెక్కిస్తాం? మనం అర్ధరాత్రి 12 గంటల నుండి మరుసటి రోజుకు లెక్కిస్తాం మనం. यहूदियों का सिस्टम कैसे है? మరి యూదుల యొక్క పద్ధతి ఎలాగుంటుంది? उनका दिन शाम को 6 बजे शुरू होता है। వారి దినం అనేది సాయంకాలం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. हमारा आज तारीख क्या है? ఈ రోజు చెప్పండి, మన తేదీ ఎంతండి? 28। 28 కదా. ये 29 कब होगा? 29 ఎప్పుడవుతుంది? हाँ? 12 रात को 12 बजे 29 शुरू होगा। అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత రెండవ రోజు ప్రారంభమవుతుంది. यहूदी का 29 कब शुरू होगा? మరి యూదుల యొక్క 29వ దినం ఎప్పుడు ఆరంభమవుతుంది? हमारा शाम का 6 बजे। అంటే మనకి దినం ముందే సాయంత్రం 6 గంటల నుండే ప్రారంభమవుతుంది. तो शुक्रवार का एक दिन हो गया। శుక్రవారం ఒక రోజా గడిచిపోయింది. लाश को कब्र में रख दिया। శవాన్ని తీసుకొని సమాధిలో పెట్టారు. अगला दिन कौन सा है? మరుసటి రోజు ఏంటండి? सबत का दिन है। సబ్బాతు దినం. मनुष्य के लिए आखिरी सबत है।
అంటే మానవుని కొరకైన చిట్ట చివరి సబ్బాతు. वो आखिरी सबत यीशु कब्र के अंदर, మరి చిట్ట చివరి సబ్బాతు దినమందు యేసు ప్రభు సమాధిలో ఉంచబడ్డాడు. कोई काम नहीं होना, ఏ పని చేయకూడదు. आखिरी सबत है. అది చివరి సబ్బాతు దినం. अगला क्या आ रहा? తరువాయి ఏమొస్తుంది? एक नया शुरुआत आ रहा, ఒక నూతన దిన ఆరంభం వస్తుంది. एक न्यू बिगिनिंग है. అంటే ఒక క్రొత్త దినారంభం. इसलिए सप्ताह के पहले दिन जी उठा है. అందు నిమిత్తమే సబ్బాతు దినం గడిచిన తర్వాత క్రొత్త రోజు లేచాడు ఆయన. पहला दिन మొట్టమొదటి రోజు లేచాడు. कौन सा दिन? ఏంటా దినం? संडे का दिन. ఆదివారం. यहूदी के लिए पहला दिन सप्ताह का संडे है. యూదుల యొక్క మొట్టమొదటి ఆరాధన దినం ఆదివారం. पहला दिन. మొదటి దినం అన్నమాట. हमारे लिए भी पहला दिन कौन सा? మన కొరకు మొదటి దినం ఏంటి? संडे है. ఆదివారం. सबत का दिन शनिवार आखिरी दिन है. సబ్బాత్ అనేది చిట్ట చివరి దినం. అది प्रभु यीशु वो सबत का दिन कब्र के अंदर, ఆ చిట్ట చివరి సబ్బాతు దినమందు యేసయ్య సమాధిలోకి వెళ్ళాడు. परमेश्वर ने दिए व्यवस्था के अनुसार सबत के दिन जी नहीं उठ रहा. మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రానుసారంగా సబ్బాతు దినమందు సజీవుడవడం లేదు. लेकिन सप्ताह के पहले दिन जी उठा. కానీ వారం యొక్క మొదటి దినమందు ఆయన లేస్తున్నాడు. क्यों जी उठा? ఎందుకండి సజీవుడయ్యాడు? मुझे एक नया आरंभ दिया. ఎందుకంటే నా జీవితానికి ఒక క్రొత్త ప్రారంభం పలకడాలి. इसलिए हम रविवार के दिन प्रभु के चरणों में आराधना करने आते हैं. అందుకనేనండి ఆదివారం రోజు మన ప్రభువును ఆరాధించడానికి ఆలయంలోనికి వస్తాం. एक विश्वासी के लिए संडे इंपॉर्टेंट क्यों है? మరి ఒక విశ్వాసి కొరకు ఆదివారం అనేది అంత ప్రాముఖ్యంగా ఎందుకుంటుంది? हमारे लिए सब दिन बराबर है. మనక అన్ని దినాలు సరి సమానమే. तो फिर सप्ताह के पहले दिन को इतना खासियत क्यों? మరి ఎందుకని వారం యొక్క మొదటి రోజును ఇంత విశేషంగా జరుపుకోవాలి? हमारा सौभाग्य, हमारे देश में संडे सप्ताह का पहला दिन है. మన దేశం యొక్క భాగ్యమే అనివ్వండి, మన ధన్యత కానివ్వండి, మన దేశంలో ఆదివారం అనేది సెలవు దినం. मुस्लिम देशों में फ्राइडे है. ఇక మహమ్మదీయులకేమో శుక్రవారం వాళ్ళకి సెలవు దినం. नेपाल में सैटरडे है. మరి నేపాల్లోనేమో శనివారం వాళ్ళకి. हम संडे के दिन क्यों आ रहे हैं? ఎందుకండి మనం ఆదివారం వేళ ఆరాధనకు వస్తాం? नया सप्ताह शुरू हो रहा. అనగా క్రొత్త వారం యొక్క ప్రారంభం జరుగుతోంది. पिछला हफ्ता पूरा हो गया. గత వారమంతా గడిచిపోయింది. समझाने के लिए एक उदाहरण, అర్థం కావడం కొరకు ఇలాగ ఉదాహరణ ఇస్తాను. हमें जब नया कॉपी मिलता, ఎప్పుడైతే కొత్త నోటు పుస్తకం కొంటామో, కాపీ కొంటామో, कितने खुश होते हैं. ఎంత సంబరపడతాం. बिल्कुल नया, ఆహా పెలపెలలాడుతుంది, కొత్తగా ఉంది. कोई भी कट मार्क नहीं होना, ఏ గీతలు ఏం గీయొద్దు, अच्छी तरह लिखना. చక్కగా రాయాలి. पहला पेज अच्छी तरह लिखेगा, మొదటి పేజీలో చక్కగా రాయాలి. देखता है अच्छा है. ఆహా ఎంత అందమైన అక్షరాలు రాశాను. लेकिन जब दूसरा पेज आ गया, కానీ రెండవ పేజే వచ్చింది అనుకోండి, इसमें कट मार्क शुरू हो गया. ఇక కొట్టివేతలు తీసివేతలు మొదలవుతాయి. पिछला पेज जब आएगा तो मालूम ही नहीं चलेगा यही था या ये था. ఇక ఆఖరి పేజ్ వచ్చేసరికి ఏమి ముందున్నాయి, కొత్త బుక్కేనా లేకపోతే ఏమైనా పాతగిలిపోయిన బుక్ అన్నట్టు ఉంటుంది. हर सप्ताह पहले दिन क्यों आए? ఎందుకండి వారం యొక్క ప్రారంభ దినంలో వస్తాం? एक नया अध्याय मेरे जीवन में आ रहा. ఇదిగో నా జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. पिछला सप्ताह हो गया, గడిచిన వారమంతా గతించిపోయింది. बहुत गलतियां हुई, ఎన్నెన్నో పొరపాట్లు జరిగాయి. प्रभु के सामने मुड़कर देखते हैं, ప్రభువు ఎదుట కూర్చొని వెనక్కి తిరిగి చూస్తాం. पिछले हफ्ता मेरा कैसा था, గత వారంలో నా గతి ఎలాగుండింది, मेरा चाल चलन कैसा था, నా నడవడిక ఎలాగుండింది, प्रभु ने कैसे चलाया. నన్ను ప్రభువు ఎలా నడిపాడు. प्रभु के सामने एक नया समर्पण करते हैं, ప్రభువు ఎదుట ఇక క్రొత్త సమర్పణ చేసుకుంటాం. नया सप्ताह के लिए प्रभु से बल प्राप्त करते हैं. ఈ వారం యొక్క ప్రారంభం దినంలోనే
ప్రభువు నుండి బలం పొందుకుంటాం, एक नया समर्पण करते हैं, ఓ క్రొత్త సమర్పణ చేసుకుంటాం, प्रभु की आराधना करते हैं, ప్రభువును ఆరాధిస్తూ ఉంటాం, वचन सुनते हैं, వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం, आशीर्वाद पाकर इधर से जाते हैं। ఇంటిలో ఆశీర్వాదం పొందుకున్న తర్వాత అవతలికి వెళతాం. एक दिन प्रभु ने अलग दिया। ఒక దినాన్ని దేవుడు ప్రత్యేకించాడు. आज बहुत से विश्वासी हो सकेगा तो संडे भी इस नौकरी में जाएंगे। ఈనాటి దినాల్లో విశ్వాసి అయిన వ్యక్తి ఆ ఆదివారం కూడా పనే పెట్టుకుంటున్నాడు. मैं भी कई जगह दुनिया भर क्लास के लिए जाना है, నేను ప్రపంచవ్యాప్తంగా తరగతులు తీసుకోవడానికని బయలుదేరుతాను. सो हमारे साथ मुसीबत क्या है, अलग अलग जगह में अलग अलग मौसम है, अलग अलग सिस्टम है। మరి మాకున్న సమస్య ఏంటంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వాతావరణం కానివ్వండి, ఆయా ప్రాంతంలో ఉన్న అలవాట్లు కానివ్వండి వేరువేరుగా ఉంటాయి. हम पिछले साल इधर सितंबर में आए, గత ఏడాది మేము సెప్టెంబర్ మాసంలో ఇక్కడికి इस వచ్చాము. साल नवंबर में आ गए। ఈ సంవత్సరంలోనేమో నవంబర్లోకి వచ్చాము. कारण क्या, अलग अलग जगह में मौसम अलग अलग है। ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో వాతావరణం నానా రీతులుగా ఉంది. हमें दुनिया भर जाना। ఇక ప్రపంచమంతా తిరగాలి. अभी ये दिसंबर 28 को भोपाल पहुंचेंगे, మరి ఈ డిసెంబర్ 28వ తారీఖు నాడు భోపాల్ చేరుకుంటాం. उसके बाद फिलीपींस जाना है, ఆ తర్వాత ఫిలిపియన్స్కి వెళ్ళాలి, वापस आकर कनाडा जाना है, తిరిగి వచ్చి కెనడాకి వెళ్ళాలి, उधर से फिर अमेरिका जाना है, అక్కడ నుండి అమెరికాకి వెళ్ళాలి, फिर आकर फिर गल्फ में जाना है, ఆ తర్వాత గల్ఫ్కి వెళ్ళాలి, उसके बाद आकर फिर इंडिया में जाना है, इंडिया में अलग अलग जगह जाना है। ఆ పిదపనేమో భారతదేశం యొక్క ఆయా స్థలాలకు చేరుకోవాలి. कई जगह में बहुत बर्फ है, కొన్ని స్థలాల్లోనేమో మంచు కురుస్తుంటది, कई जगह में बहुत गर्मी है, మరి మరికొన్ని స్థలాల్లోనేమో వేడి ఎక్కువ ఉంటది. लेकिन हमारे साथ एक मुसीबत है। అయితే మాతో కూడా ఒక కష్టం ఉంది. मैं लोगों से पूछता हूं, हम कब आना, నేనంటాను అందరిని పట్టుకొని ఎప్పుడు రావాలి మీ దగ్గరికి, आपका सूटेबल टाइम क्या, మీకు అనుకూలమైన సమయం ఏంటి? तब मालूम क्या बोलते हैं, వాళ్ళు ఏమంటారో తెలుసా? बच्चे का छुट्टी होना, పిల్లల సెలవులు దొరకాలి, स्कूल में एग्जाम नहीं होना, మరి బళ్ళల్లో పరీక్షలు ఉండకూడదు, बारिश नहीं होना, వర్షమా ఉండొద్దు, धूप ही धूप होना। మరి ఎక్కడ చూసినా ఎండే ఎండాలి. और पास्टर जी मीटिंग रखो फ्राइडे शाम से लेकर संडे दोपहर तक। అందుకే పాస్టర్ గారు శుక్రవారం మొదలుకొని మరి शुक्रवार शाम से శుక్రవారం సాయంకాలం మొదలుకొని Sunday- ఆదివారం మధ్యాహ్నం వరకే పెట్టాలి. मंडे ट्यूसडे वेडनेसडे नहीं चलेगा। ఇక సోమ మంగళ బుధవారాలు అస్సలే కుదరదు. क्यों, ఎందుకని? ड्यूटी जाना है, పనులు ఉన్నాయి కదండి, ఉద్యోగాలకు వెళ్ళాలి కదా, बच्चे को स्कूल में जाना है। పిల్లలను బళ్ళ కంపాలి కదా. मैं मुसीबत में पड़ा है। నేనా క్లిష్ట పరిస్థితిలో పడ్డాను. मुर्गी को 2 ही पैर होता है, सबको लेग पीस कहां से देंगे। మరి కోడిక రెండే కాళ్ళు ఉంటాయి, తింటోళ్ళందరూ కూడా కోడి కాళ్ళే అడుగుతున్నారు, నేను ఎక్కడ కోసుకొని రాను? बहुत लोग बोलते हैं फ्राइडे ही आना, उसके पहले नहीं आना। तो मैं बोला संडे से लेकर मंडे से लेकर थर्सडे दोपहर तक मैं कोई पेड़ के नीचे बैठूंगा आपके लिए। నేను అయ్యా సండే మధ్యాహ్నం వరకే అంత అయిపోయారంటే నేనెక్కడ నుండి దేను? సోమవారం నుండి గురువారం వరకు పెట్టుకోండి, అవసరమైతే చెట్టు కింద కూర్చొనైనా తరగతులు తీసుకుందాం. हमारा दिमाग खराब है, हम आपके घर तक आना। మీ మెదడు యొక్క పదును ఎలాగుంటది? మీ ఇంటి ముంగిటికే అన్ని వచ్చి పడాలి. कईयों का तो सोचे पास्टर जी आप हमारे बेडरूम में ही आ जाओ, हम बेड में ही बैठा है, आप इधर ही क्लास ले लो। ఇంకొంతమంది యొక్క ఉవాచ ఎలాగుంటదంటే, పాస్టర్ గారండి మేము పడుకునే గదిలోకి హాయిగా రారాదండి, పడుకునే వింటామన్నట్టుగా ఉంటుంది. हम पागल हैं, మేమన్నా పిచ్చోళం అండి? दुनिया भर पेटी लेकर घूमना है। లోకమంతా పెట్టెలు బేడాలు మోసుకుంటూ తిరగాలి. मैं क्यों बोला, నేను ఎందుకు చెబుతున్నాను? एक छुट्टी नहीं ले सकता, ఒక్క సెలవు తీసుకోలేరా మీరు? एक छुट्टी भी नहीं। ఒక్కరోజు సెలవు తీసుకోలేరా? पास्टर मेरा नुकसान नहीं होना, పాస్టర్ గారండి ఏ పరిస్థితిలో కూడా మాకు నష్టం కలగొద్దు, पैसा पकड़ो, డబ్బులు తీసుకోండి. हम भिखारी हैं, మేమేమైనా భిక్షగాలమా ఏమైనా? మరి भीख मांगने आपके पास आए हैं। మీ దగ్గరికి ఏమైనా భిక్షాటన చేయడానికి వచ్చామనుకుంటున్నారా? वचन सीखना है तो कीमत देना पड़ेगा। వాక్యమే నేర్చుకోవాలనుకుంటే వెల కూడా చెల్లించడానికి సిద్ధపడాలి. मैं ये क्यों बोला, నేను ఎందుకు చెప్పాను? आज बहुत से विश्वासी संडे को भी काम करने चले जाएगा। ఈ రోజుల్లో విశ్వాసులైన వాళ్ళు ఉద్యోగాలకు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. संडे సండేనే
आराधना खत्म होते ही भाग गया किधर ओवर टाइम ఆదివారం అయిపోయిందా ఇక పనులకు పరిగెత్తాలి, ఎందుకంటే ఓవర్ టైం కూడా చేయాలి కదా. परमेश्वर के वचन में साफ दिया एक दिन बाकी दिन जैसे नहीं है. మరి దేవుని వాక్యంలో తేటగా రాయబడింది, మిగతా రోజుల్లాంటివి ఆదివారం కాదు, అది ప్రత్యేకించబడింది. इसको आशीष दिया और पवित्र ठहराया. ఆయన ఏం చేశాడు, ఆ రోజును ప్రత్యేకపరిచాడు, ఆశీర్వదించాడు కూడా. ये बाकी दिन जैसे नहीं है. ఇది మిగతా రోజుల వంటిది కాదు. आज प्रभु के चरणों में आने का दिन है. ఇదిగోండి ఈ రోజు ప్రభు పాదాల దగ్గరికి వచ్చే దినం. जो कोई संडे काम करता है उससे ही पूछ लो उसकी हालत क्या है. మరి ఆదివారం నాడు పని చేస్తారే వాళ్ళని అడిగి చూడండి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో. हग्गाई में लिखा है, హగ్గైలో రాయబడింది, पढ़ लो. చదువుదామా మరి. हग्गाई का पुस्तक में హగ్గై గ్రంథంలోనికి వద్దాం. पहला अध्याय మొదటి అధ్యాయం 5, 6, 5, 6 వచనాలు 9 तक पढ़ो. 9 వరకు చదవచ్చు. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములకి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. पढ़िए हिंदी में. इसलिए अब सेनाओं का यहोवा यूं कहता है, अपनी अपनी चाल चलन पर ध्यान करो. तुमने बहुत बोया परंतु थोड़ा काटा. तुम खाते हो परंतु पेट नहीं भरता. तुम पीते हो परंतु प्यास नहीं बुझती. तुम कपड़े पहनते हो परंतु गरमाते नहीं. और जो मजदूरी कमाता है वह अपनी मजदूरी की कमाई को छेद वाली थैली में रखता है. सेनाओं का यहोवा तुमसे यूं कहता है, अपने अपने चाल चलन पर सोचो. पहाड़ पर चढ़ जाओ और लकड़ी ले आओ और इस भवन को बनाओ, और मैं उसको देखकर प्रसन्न हूँगा और मेरी महिमा होगी. यहोवा का यही वचन है. तुमने बहुत उपज की आशा रखी परंतु देखो थोड़ी ही है, और जब तुम उसे घर ले आए तब मैंने उसको उड़ा दिया. सेनाओं के यहोवा की यही वाणी है. ऐसा क्यों हुआ? क्या इसलिए नहीं कि मेरा भवन उजाड़ पड़ा है और तुम में से प्रत्येक अपने अपने घर को दौड़ा चला जाता है. साफ साफ समझ में आ गया. తేటగా బహుతేటగా అర్థమైంది కదండి. आज बहुत से विश्वासी, पास्टर जी मीटिंग करेक्ट 12 बजे खत्म होना, मेरे को ड्यूटी जाना है. కొంతమంది ఎలాగంటుంటారు, పాస్టర్ గారండి 12 గంటల కల్లా మీరు ముగించండి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి. किधर भाग रहा है? ఎక్కడికి పరిగెడుతున్నావు? बाइबल पढ़ने के लिए भी टाइम नहीं है, బైబిల్ చదవడానికి కూడా సమయం లేదు, प्रार्थना के लिए भी टाइम नहीं है. ప్రార్థన చేయడానికి సమయం లేదు. प्रभु यीशु जब जी उठा, ప్రభువైన యేసయ్య ఎప్పుడైతే మృత్యుంజయుడై లేచాడో, सुबह था शाम को था. ఉదయకాలమా సాయంకాలమా? मरियम जब कब्र में गई, మరియమ్మ సమాధి దగ్గరికి వెళ్ళిన వేళ शाम था सुबह था? సాయంకాలం అండి లేకపోతే ఉదయకాలమా? सुबह का समय. పెందల కడనే. बागवान अपने बगीचे में सुबह के समय है. తోటమాలి ఉదయాన్నే తోటలోకి వస్తాడు. हम सुबह के समय प्रभु के चरणों में आ रहे हैं. ఉదయకాలం వేళనే మనం ప్రభు పాదాల దగ్గరికి రావాలి. कोशिश यही है, क्योंकि सप्ताह का बाकी काम शुरू होने के पहले सबसे पहला समय परमेश्वर के लिए. మరి వారంలో ఎప్పుడు లేచినప్పటికీ ఆదివారం వేళ పెందల కడనే లేచి ప్రభు పాదాల చెంత గడపాలి. ताकि मैं अपने जीवन को देखूं, ఎందుకంటే నా జీవితం వంక ఒకసారి एक చూసుకోవాలి. नया शुरुआत मिला. ఒక క్రొత్త ప్రారంభం దొరకబోతోంది.
प्रभु यीशु का जी उठने का मुख्य और क्या क्या विषय है? మరి యేసయ్య మృత్యుంజయుడై లేచిన దానికి ఇంకెన్నెన్ని కారణాలు ఉన్నాయి. वो लाश कब्र में रखा, శవాన్న సమాధిలో పెట్టారు. जब चेले अंदर गए, ఎప్పుడైతే శిష్యులు లోపలికి వెళ్ళారో हड्डी उधर है, ఏమైనా ఎముకలు మిగిలాయండి? उधर उन लोग क्या देखा? వాళ్ళు లోపల చూసింది ఏమిటి? क्या था? ఏంటది? वो कब्र के अंदर क्या है? ఆ సమాధి లోపల వారు చూచినది ఏమిటి? पत्रस और यूहन्ना क्या देखा? పేతురు యోహాను ఇద్దరు చూచింది ఏంటి? कपड़ा पड़ा, బట్టలు ఉంచబడ్డాయి. और वो भी कौन सा कपड़ा? మరి అవి కూడా ఎలాంటి బట్టలండి? वो मरे को लपेटने वाला पट्टी पड़ा। అంటే శవానికి చుట్టిన ప్రేత వస్త్రములు చుట్టబడి ఉన్నాయి అక్కడ. जब एक आदमी मर जाता, ఎప్పుడైతే ఒక మనుషుడు చచ్చిపోతాడో, हमारे इधर तो नहला धुलाकर अच्छा कपड़ा वगैरह पहनाते हैं। ఇక్కడ ఏం చేస్తాం మనం? చక్కగా స్నానం చేయించి క్రొత్త బట్టలు తొడిగించి హాయిగా పడుకోబెడతాం. यहूदी क्या करता? యూదులు ఏం చేస్తారు? कपड़ा नहीं पहनाता, వాళ్ళు బట్టలు తొడిగించారు. एक पट्टी से पूरे शरीर को लपेटता। అంటే ఒక ప్రేత వస్త్రాన్ని దాన్ని పార్థివ శరీరం చుట్టూ కూడా చుట్టేసి పెడతారు. मसाला लगाता और लपेटता। అంటే ఆ గుడ్డకి ఏం చేస్తారు? పాడవని మసాలాలు రాసి హాయిగా చుట్టేస్తారు. दो कपड़ा, రెండు వస్త్రాలండి. एक से सिर को लपेटा, ఒకటేమో తల చుట్టూ చుట్టారు, दूसरे से शरीर को लपेटा। ఇక ఇతర రెండో వస్త్రాన్నేమో శవానికి చుట్టేస్తారు. 1 फीट चौड़ा होता, అంటే 1 ఫీట్ పొడవు ఉంటుంది, उसी से लपेटते। దాన్ని చుడతారు. ఇక प्रभु यीशु उधर क्या छोड़कर गया? ప్రభు అయిన యేసుక్రీస్తు వాటిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ये खुद ही ये कपड़ा खोला, స్వయంగా ఆయనే ప్రేత వస్త్రాలను విప్పాడు. दोनों उधर रखा है। రెండింటిని పెట్టాడు అక్కడ. उससे क्या समझ में आया? దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? जो शरीर रखा था वही शरीर जी उठा है। ఏ శవముగా ఉంచబడ్డ శరీరం ఉందో ఆ శరీరమే సజీవమైపోయింది. कब्र सिर्फ खुला नहीं है, సమాధి కేవలం తెరవబడ్డం మాత్రమే కాదు, कब्र खाली है। సమాధి ఖాళీ అయిపోయింది. जब चेलों के सामने खड़ा है, ఎప్పుడైతే శిష్యుల ఎదుట నిలబడుకున్నాడో, ये स्वप्न नहीं है, ఇదేదో కల కాదు, दर्शन नहीं है, లేక దర్శనం లాంటిది కాదు, यथार्थ में खड़ा है। వాస్తవంగా నిజ స్వరూపంగా నిలబడ్డాడు. आप छू सकता है, మీరు తాకవచ్చు. खाली है। సమాధేమో ఖాళీగా ఉంది. उससे क्या समझ में आया? దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటి? मौत के बाद का जिंदगी सत्य है। మరణము తరువాత ఉన్న జీవం నిజ నిర్ధారణతో కూడింది. ये सोच नहीं है, ఇదొక ఊహ కాదు, असलियत है। ఇదే వాస్తవం. मरने के बाद एक जीवन है, वो एक कथा नहीं है, सच्चाई है। మరణము తరువాత నిత్య జీవం ఉన్నదన్నది కల్పన కథ కాదు, అది యథార్థమైన గాథ. सबूत, సాక్ష్యం ఏంటి? రుజువేంటి? वो रखा हुआ शरीर बदल गया, ఉంచబడిన ఆ పార్థివ శరీరమే మార్పు చేయబడింది. सामने खड़ा। ఎదుటే నిలబడుకున్నాడు. इसलिए मौत से डरने का जरूरत नहीं। అందుకనే మరణానికి భయపడవలసిన అక్కరే లేదు. हमारे सामने खड़ा है, మన ఎదుటనే నిలబడుకున్నాడు. उससे हमें क्या समझ में आया? దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి? मौत से डरने का जरूरत नहीं। ఇదిగో మరణానికి మీరు భయపడవలసిన అవసరం లేదు. प्रभु यीशु जब जी उठा, ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే మృత్యుంజయుడయ్యాడో, लाजर की तरह जिंदा हुआ లాజరులాగా సజీవుడయ్యాడా? या फर्क है? లేక వ్యత్యాసం ఏమైనా ఉందా? लाजर भी जी उठा, లాజరు కూడా సజీవుడయ్యాడే, यीशु भी जी उठा। యేసయ్య సజీవుడయ్యాడు. दोनों में फर्क क्या है? ఇద్దరి లోపల తేడా ఎలాగుంది? लाजर जी उठा, లాజరు సజీవుడయ్యాడు, किधर वापस आया?
ఎక్కడికి తిరిగి వచ్చాడు? जिधर था उधर ही वापस आया। ఎక్కడైతే ఉండినాడో అదే స్థలానికి తిరిగి వచ్చేసాడు. उसका मतलब దాని అర్థం ఏంటి? लाजर का जी उठा शरीर में दर्द है, లాజరు సజీవుడైన శరీరములో నొప్పులు ఉన్నాయి, फिर भी मर गया। అయినా కూడా చచ్చిపోయాడు. सच है। నిజ యథార్థమా కాదండి? यीशु जी उठकर कौन सा शरीर में आया? యేసయ్య మృత్యుంజయుడై ఎలాంటి శరీరములోనికి వచ్చాడు? वही वेदना वाला शरीर में वापस नहीं आया। అదే వేదనను అనుభవించే శరీరములోనికి తిరిగి రాలేదు. एक नया शरीर में आया। ఆయన ఒక క్రొత్త శరీరములోనికి ప్రవేశించాడు. उससे हमें क्या समझ में आया? దాని ద్వారా మనకు అర్థమయ్యేదేంటి? मरने के बाद का जीवन एक यथार्थ है, మానవుడు మరణించిన తర్వాత ఉన్న జీవితం అనేది యథార్థమైనది. वापस इसी शरीर में नहीं आएंगे, తిరిగి ఇదే శరీరములోనికి ప్రవేశించడు. हमें एक नया शरीर मिलेगा। మనకొక నూతన శరీరం అనుగ్రహించబడుతుంది. वो इससे बिल्कुल हटकर है। అది మునుపటి శరీరమున కంటే పూర్తిగా భిన్నమైన శరీరం. ये कल्पना नहीं है, ఇదేదో ఊహాగానం కాదండి, यथार्थ है। పచ్చి నిజం. वो प्रभु यीशु का जी उठना हमें बताता है। అదే విషయాన్ని మృత్యుంజయుడై యేసయ్య లేచిన వేళ మనకు తెలియజేస్తున్న విషయం. अगर यीशु जी नहीं उठता, ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తే సజీవుడై లేకపోతే मैं और आप इधर नहीं होना था। మీరు మేము ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. ये किताब को पढ़ने का जरूरत भी नहीं था। అలాగే ఈ గ్రంథ పఠనం చేయాల్సిన పని కూడా మనకు పడేది కాదు. हम ये क्यों पढ़ते हैं? ఎందుకండి ఈ గ్రంథాన్ని చదవాలి? बपतिस्मा क्यों लेते हैं? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? यीशु के साथ क्यों गाड़े गए? యేసుతో కూడా మనం ఎందుకు పాతి పెట్టబడాలి? कि पानी से जब निकलते हैं, నీళ్ళలో నుండి ఒడ్డుకు ఎప్పుడైతే వస్తామో जी उठा, वो पुनरुत्थान का सामर्थ्य के साथ चलने के लिए निकले हैं। అంటే పునరుత్థానం యొక్క శక్తిని అనుభవించే వారిగా వస్తాం. इसलिए अगर यीशु जैसे चला आपने चलना है तो ఒకవేళ యేసయ్యలాగా అచ్చంగా నీవు కూడా నడవాలనుకుంటే यीशु पर विश्वास करने से काफी नहीं है। యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రం చేత ఏం కాదు. पानी में डूबकर बपतिस्मा लेना अति आवश्यक है। నీళ్ళలోనికి మునిగి బాప్తిసం తీసుకోవడం అనేది ఎంతో అత్యవసరమై ఉన్నది. ये एक ऑप्शन नहीं है, ये एक कमांडमेंट है। ఇదేదో మినహాయింపు అనేది కాదు, ఇది ఆదేశానుసారమైన ఆజ్ఞ. जो विश्वास करे और बपतिस्मा ले उसी का उद्धार होगा। యేసునందు విశ్వాసముంచి బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు. सो प्रभु यीशु के जी उठने से मेरे जीवन में एक नया दिन आ गया। అందుకే ప్రభువైన యేసయ్య మృత్యుంజయుడై లేచిన కారణం చేత నాలో ఒక నూతన కార్యం ప్రారంభమైంది. इसलिए मौत का भय चला गया। అందుకనే మరణ భయమా పటాపంచలైపోయింది. इसलिए मेरी एक ही इच्छा है, అందుకే నాలో ఒకే కోరిక ఉండాలి. जैसे ये यीशु चला मैंने चलना। ఈ యేసయ్య ఎలా నడిచాడో నేను కూడా అలాగే నడవాలి. आइए सिर झुकाएं, प्रार्थना। రండి తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. हम आपको एक ब्रेक देने जा रहे हैं। మీకు ఒక చిన్న విరామం ఇవ్వబోతున్నాం. प्रार्थना कर। ప్రార్థన చేద్దాం. प्रभु यीशु जी उठा, ప్రభు అయిన యేసయ్య సజీవుడయ్యాడహో, उसका एक एक वचन सत्य है। ఆయన పలికిన ఒక్కొక్క మాట పరమ సత్యం. सबत के दिन बाहर नहीं आया, సబ్బాతు దినాన బయటికి రాలేదు. आखिरी सबत है। చిట్ట చివరి సబ్బాతు అది. इसके बाद यीशु ही सबत है। ఆ తరువాత యేసే సబ్బాత్ అయి ఉన్నాడు. आखिरी सबत कब्र के अंदर, చిట్ట చివరి సబ్బాతు సమాధి లోపల. सप्ताह के पहले दिन सुबह के समय कब्र खाली है। ఆదివారం యొక్క ప్రారంభమందు
సమాధి ఖాళీ అయిపోయింది. सिर्फ कपड़ा पड़ा है. కేవలం పేత వస్త్రాలు మాత్రం మిగిలాయి. यीशु ने मरियम से क्या कहा? యేసయ్య మరియమ్మతో పలికిన మాట ఏంటి? तू जाकर सबसे कह दे, मैं ఇదిగో जी అమ్మా, उठा हूं. ఇదిగో అమ్మా, నువ్వు వెళ్ళి అందరికీ నేను లేచానని తెలియజేయి. यीशु जी उठा. యేసు సజీవుడయ్యాడు. मरियम दौड़ने लगी है. ఇక మరియమ్మ పరుగెడుతోంది. आज दुनिया भर में कितने लोग अपना सुख त्याग कर दौड़ रहे हैं. ఈనాటి దినాలలో ప్రపంచంలో ఎంతమంది ప్రజలు తమ సుఖభోగములను త్యజించి ప్రభు కొరకు పరిగెడుతున్నారు. पहाड़ों में जा रहे हैं, పర్వతముల మీదకి వెళుతున్నారు, टापुओं में जा रहे हैं, కొండల మీదకి जंगलों के अंदर जा रहे हैं. మరి రకరకాల అడవుల్లోనికి వెళుతున్నారు. क्या क्यों जा रहे हैं? ఎందుకు వెళుతున్నారండి? एक ही आग अंदर जल रहा है. ఒకటే అగ్ని అంతరంగంలో రగులుతోంది. क्या बोलने जा रहे हो? ఏం చెప్పడానికి వెళుతున్నారు? यीशु जी उठा. ఇదిగో యేసయ్య లేచాడు. मौत के बाद जिंदगी है. మరణము తర్వాత మరో జీవితం ఉంది. मौत आखिरी शत्रु हार गया. ఇదిగో మరణం అనే ఆ ఆఖరి మాట అంతర్ధానమైపోయింది. एक अनंत जीवन है. ఇక నిత్య జీవమే. इसलिए मौत से डरने की जरूरत नहीं. అందుకే మరణమానికి భయపడవలసిన అవసరం లేదు. जो यीशु पर विश्वास करता है, ఎవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో, बपतिस्मा लेता है, బాప్తిస్మం తీసుకుంటారు, उसका उद्धार होता है. అతని రక్షణ అయిపోతుంది. परमेश्वर के सजा से बच गया. దేవుని యొక్క శిక్షా విధి నుండి తప్పించబడతారు. पाप की गुलामी से आजाद हो गया. పాప దాస్యము నుండి స్వతంత్రులైపోతారు. मौत आखिरी शत्रु को हरा दिया है. ఇదిగో మనుషుని యొక్క చిట్ట చివరి శత్రువైన మరణాన్ని ఆయన ధ్వంసం చేశాడు. हमें एक अनंत काल मिल गया. మనక ఒక నిత్య జీవము ప్రాప్తించింది. हालेलुया. धन्यवाद. उबर बाइक के बारे में तो सब जानते हैं, लेकिन इसमें अर्निंग का क्या स्कोप है वो मैं आज आप लोग को बताऊंगा। मैं यूजुअली तब ऑन करता हूँ जब मैं ऑलरेडी बाहर हूँ और ऐप मुझे दिखाता है मेरे आसपास डिमांड कहाँ ज्यादा है, जिससे मेरा टाइम और फ्यूल दोनों एफिशिएंटली यूज हो पाता है। दूसरी बात, मैं अपनी अर्निंग्स को रियल टाइम में अपडेट होते देख सकता हूँ। मेरी कमाई हर हफ्ते मेरे बैंक में जमा हो जाती है, इससे मेरे डेली कम्यूट का फ्यूल खर्च कवर हो जाता है। और सबसे बेस्ट पार्ट, एक ही ऐप से मैं लोगों को ड्राइव भी कर सकता हूँ और पैकेजेस डिलीवर भी, मतलब हमेशा एक्स्ट्रा अर्निंग्स का चांस। उबर ऐप के साथ अर्निंग करना मेरी डेली रूटीन और वर्क शेड्यूल में आसानी से फिट हो जाता है।